మాకు అణచివేత ఉండేది. ఈ రోడ్లో నడవద్దు అది ఇది అంటే మా పెద్దని రంగ గారు వాళ్ళ ప్రోత్సాహంతో నాకు ఎస్సీసీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. పెద్దాయన నేను రాకూడదు, నేను కంకిపాడు ఎమ్మెల్యేని అంటే లేదు సార్ మీరు ఇక్కడికి రావాలి. ఎంతవరకు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై వారిని కృషి చేస్తాం. ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తే మీరు అక్కడ మమ్మల్ని బతకనివ్వట్లేదని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితోనే మా జీవితకాల ప్రస్థానం చేయాలని మేము నిర్ణయించాం. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యోనారాజు గారు. సో ఆయనతో మాట్లాడు. నమస్తే సార్, నా పేరు నత్త యోనారాజు. 20 years బ్యాక్ మాలమహనాడు సిటీ ప్రెసిడెంట్ గా ప్రస్థానం చేయడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా జాతీయ అధ్యక్షుడిగా వచ్చాను. రీసెంట్లీగా 1 year బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దేవినేని అవినాష్ గారు, లేలాపిరెడ్డి గారు వాళ్ళ ప్రోత్సాహంతో నాకు ఎస్సీసీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అయితే నేను ప్రీవియస్గా చాలా ఉద్యమాలు, నేను ఇంచుమించు అనంతపురం కదిరి అక్కడి నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలల్ని ఒక తాటి మీదకి తీసుకురావటం, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న మాకు అంటే ఆయన వర్గీకరణ చేయటమే కానివ్వండి, ఎస్సీలను అణచివేత కానివ్వండి, ఈ అన్ని సబ్జెక్టుల మీద నేను పాదయాత్ర చేయడం జరిగింది. సైమల్టేనియస్గా జగన్మోహన్ రెడ్డి గారు విజయానికి కూడా నేను అప్పుడు కీలకంగా భూమికి పోషించడం జరిగింది. ఈ మా ఫ్యామిలీ కూడా మా నాన్నగారు వాళ్ళని కాలేజీలో ఇన్స్ట్రక్టర్ చేసి రిజైన్ ఇచ్చి క్రిస్టియానిటీలో ఉన్నారు. మా పెద్దాన్ని అప్పట్లో రంగ గారితో తిరిగారు. మాది మొగలరాజపురం మాలపల్లి. అప్పుడు అగ్రకులస్తులతో మాకు అణచివేత ఉండేది. ఈ రోడ్లో నడవద్దు అది ఇది అంటే మా పెద్దాన్ని రంగ గారిని తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆ ఉనికి తగ్గింది. 2008లో 2006లో నేను సిటీ ప్రెసిడెంట్ చేశాను. 2008లో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని నేను అక్కడ అంబేద్కర్ జయంతికి ఆహ్వానించాను. ఆయన పెద్ద నేను రాకూడదు, నేను కంకిపాడు ఎమ్మెల్యేని అంటే లేదు సార్ మీరు ఇక్కడికి రావాలి, అంబేద్కర్ జయంతి గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎవరైనా లీడర్స్ రావచ్చు సార్ అని చెప్తే నా విన్నపం మేరకు ఆయన రావడం జరిగింది. అంటే నెహ్రూ గారికి నాకు సాన్నిహిత్యం ఏంటంటే నేను 95-96లో ఎస్ఆర్ఆర్లో ఇంటర్మీడియట్ చదివినప్పుడు నేను యూఎస్లో లీడర్ చేసి అప్పటి నుండి ఆయన ఫాలోవర్. ఆయన వచ్చినప్పుడు కానుండి మాకు మంచి సపోర్ట్ గట్టిగా ఉండటం జరిగింది. అప్పటి నుండి నేను కమ్యూనిటీలో యాక్టివిటీస్ చేసుకుంటా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరటం జరిగింది. ఆ విషయంలో ఆ ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటాను. బట్ ఏంటంటే నేను స్పోర్ట్స్ కోటాలో ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నాకు జాబ్ వచ్చింది. నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్ని. ఆ క్రమేణంలో ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కబడ్డీ అసోసియేషన్. నేను జగన్మోహన్ రెడ్డి గారికి 20 years బ్యాక్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యా. అంటే వాళ్ళ ఫ్యామిలీ పేద బడుగు బలహీన వర్గాలతో ఉంటున్నారు. అప్పుడే కలవడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ మీకు రెగ్యులర్గా అంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఆయనతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే నువ్వు కమ్యూనిటీ లీడర్ కదా, నువ్వు అట్లా ఒక పార్టీని మేదేసుకోకూడదు కానీ మీకు డౌట్ వస్తుంది సార్. అంటే వాళ్ళ తండ్రి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎంతవరకు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై వారిని కృషి చేస్తూ ఉంటారు. అందు గురించే నేను వారికి దగ్గరగా కనెక్ట్ అయ్యి అమరావతి రాజధానిలో పేద బడుగు బలహీన వర్గాలకి 52,000 ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ ఉన్న అగ్రకులస్తుల రైతులు కులాల మధ్య తారతమ్యాలు వస్తాయని చెప్పి హైకోర్టులు వేశారు. అంటే మాకు మనోభావాలు దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు పేద బడుగు బలహీన వర్గాలకి 1,60,000 ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి ఇస్తానండి అంటే ఇక్కడ 52,000 ఇళ్ల స్థలాలు ఇస్తానంటే అంటే సిఆర్డిఏ పరిధిలో వీళ్ళు ఆపారేంటని మా మనోభావాలు దెబ్బతిని మేము అన్ని కుల సంఘాలు కలిపి బహుజన పరిరక్షణ సమితి అని చెప్పి మేము అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. ఇంచుమించు 19 ఎండింగ్ పెట్టినట్టున్నాము. కరోనా టైంలో కూడా ఇంచుమించు 4 years చేశాం సార్. అంటే మాకు పేద బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తే మీరు అక్కడ మమ్మల్ని బతకనివ్వట్లేదని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. అది మేము విజయం సాధించాం. రాష్ట్రంలో అక్కడ ఇచ్చారు, రాష్ట్రంలో అన్ని చోట్ల ఇచ్చారు. అంటే నేనే ఎందుకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అని అంటే వాళ్ళు ఇక మొన్న ఇల్లు కట్టేయటమే కానివ్వండి, అంటే పథకాలు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, అంటే నేను అట్రాక్ట్ అయ్యా ఆయనకి. అంటే పేదల కోసం మేము పోరాటం ఎస్సీ నాయకులు కానీ కుల సంఘ నాయకులు కానీ పోరాటం అంతా ఏంటంటే పేదల కోసమే పోరాటం ఉంటుంది. నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మేము పేదలతోనే ఉంటానంటే మేము ఆయనతో కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు నాకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే మా జీవితకాల ప్రస్థానం చేయాలని మేము నిర్ణయించుకున్నాం.